హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే నా స్టైల్‌లో సాంబార్ అయితే పెడుతున్నానండి. కుక్కర్‌లో అయితే నేను పప్పుని, మునక్కాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు అయితే ఉడికించేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అయితే వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ ముక్కలు వేసుకున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు అయితే సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. ఇలా చింతపండు రసాన్ని అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇలా మరిగేటప్పుడైతే కొద్దిగా కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇలా సాంబార్ అయితే రెడీ అయింది కదా! ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలను ఘాట్లు పెట్టి వేసుకుందామండి. అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకుందామండి. ఓ 4 అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక రబ్బ కరివేపాకు వేసుకొని తాలింపు అంతా వేగిపోయాక ఇందులో అయితే వేసుకుందామండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి సాంబారు. ఎన్ చ చాలా టేస్టీగా, సింపుల్‌గా కూడా ఉంటదండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.